క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న మనందరం కూడా ఒడ్డున ఉండి రాళ్ళు ఏరుకునే వారంగా ఉండకూడదు. మనం ముత్యాలు సేకరించే వారంగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నావు అంటే, దేవుని వాక్యాన్ని పట్టుకున్నావు అంటే వాక్యపు లోతుల్లోనికి వెళ్ళే వ్యక్తిగానే ఉండాలి. అంతేగాని పైన ఏదో ఆచారంగా చదవాలి కాబట్టి, క్రైస్తవులం కాబట్టి చదవకపోతే ఈ రోజున యాక్సిడెంట్ అయిపోద్దేమోననే భయంతోనో బైబిల్ చదవడం కాదు. బైబిల్ గ్రంథాన్ని ఒక ఆసక్తితో, ఉత్సుకతతో చదవాలి. ప్రపంచంలో చాలా బయోగ్రఫీలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆటోబయోగ్రఫీస్ రిలీజ్ అవుతుంటాయి. స్వీయ చరిత్ర తమ గురించి తాము రాసుకుంటారు. కొంతమంది వారి జీవిత అనుభవాలన్నీ కూడా రాస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్యన ప్రణబ్ ముఖర్జీ గారు ఒక ఆయన స్వీయ చరిత్ర రాశాడు. చాలా మంది ఆసక్తిగా కొనుక్కున్నారు. అందులో ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ లేదా స్టేట్మెంట్ చేశాడు. ఆయన ఎందుకు చేశాడు అంటే, అది ఆయన జీవితంలో ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్య జరిగాయి కాబట్టి. ఆయన బుక్ రిలీజ్ చేసేటప్పుడే చెప్పాడు ఏంటంటే, దీనిలో కొన్ని మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనగానే ఎవ్వరు ఏ పుస్తకం అమ్ముడవునంతగా మన ఇండియాలో ప్రణబ్ ముఖర్జీ గారి పుస్తకాన్ని చాలా మంది, ఎస్పెషల్లీ